ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక నారాయణ, చైతన్య, వివేకానంద పాఠశాలల దగ్గర ఎస్ఎఫ్ఐ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. అధిక ఫీజుల వసూళ్లతో పాటు స్కూల్స్ లో యూనిఫామ్స్, పుస్తకాల అమ్మకాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మైలవరంలోని నారాయణ, చైతన్య, వివేకానంద స్కూళ్లకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి స్కూళ్లు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు పాఠశాలల్లోనే యూనిఫామ్స్, పుస్తకాలు అమ్ముతూ అదనపు భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని విద్యాశాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. గతంలో కూడా శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై అధిక ఫీజుల వసూళ్ల ఆరోపణలు కూడా ఉన్నాయి. నోట్ బుక్స్ కూడా ఇక్కడే కొనాల్సిందేనని చెప్పి రూల్ పెట్టి ఈరోజు నారాయణ యాజమాన్యం తల్లిదండ్రుల దగ్గర రక్త మాంసాలని పీడిస్తా ఉన్నారు. రోజు ఒక్క బుక్ మీద కూడా ఎంఆర్పీ ధర లేదు. ఇప్పుడు ఎల్కేజీ ఫాదర్ మాకు ఎదురైతే ఎల్కేజీ బుక్స్ ఫీజు ఎంత అని అడిగితే 8,000 రూపాయలు తీసుకున్నారు. 8,000 రూపాయలు కేవలం బుక్స్ కే. ఎల్కేజీ వాళ్ళు బుక్స్ ఏం చదువుతారో నాకైతే అర్థం కావట్లేదు. యూనిఫామ్ 3 జతలు యూనిఫామ్ 3,000 నుంచి 5,000 వరకు అమ్ముతా ఉన్నారు. అంటే గవర్నమెంట్ తల్లికి వందనం వేసే డబ్బుల్లో 13,000 15,000 రూపాయలు బుక్స్ యూనిఫామ్ కే కట్టాల్సి వస్తా ఉంది. మరి ఈ రోజు తల్లిదండ్రులు చాలా కంప్లైంట్లు చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ వేసే డబ్బులు బుక్స్ కే సరిపోతే కాలేజీ స్కూల్ ఫీజులే కట్టాల్సిన పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. అటు ఎల్కేజీకి 15,000 రూపాయల స్కూల్ ఫీజులు కూడా అదనంగా తీసుకుంటా ఉన్నారు. అటు వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ నారాయణ స్కూల్ పుస్తకాల అమ్మకాలు సీజ్ చేయాలి. దాంతో పాటుగానే స్కూల్ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్కూల్ యాజమాన్యం చెప్తా ఉన్నారు, మీరు ఎప్పుడు వచ్చేవాళ్ళే, మేము వచ్చినప్పుడు మీరేదో చేస్తారు, తర్వాత మేము అధికారుల నుంచి మాట్లాడుకుంటాము, అధికారులు మంత్రులతో మాట్లాడుకొని మా వ్యాపారం మేము సాధించుకుంటాము, అదే తప్ప మీరు వచ్చారని మా వ్యాపారాన్ని మేమేం ఆపం, మీరు తీసుకెళ్లిపోయే వరకు తీసుకెళ్లిపోండి, మేము ఉన్నట్లు మేము అమ్ముకుంటామని చెప్తా ఉన్నారు. ఇక స్కూల్ వసూలు చేస్తున్న అధిక ఫీజులు, అలాగే బుక్స్, యూనిఫామ్ కూడా అదనంగా డబ్బులు వసూలు చేయటాన్ని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇక దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాది ఇప్పటికే ఏదైతే ప్రైవేటు పాఠశాలలో అయితే స్కూల్ బుక్స్ అయితే తడిసి మొక్కులు, అంటే ఫీజులు ఎంతైతే వసూలు చేస్తున్నారో దానికి సరి సమానంగా ఈరోజు ప్రైవేట్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ ప్రధానంగా ఏదైతే చైతన్య కానీ, వివేకానంద కానీ, నారాయణ కానీ ఈ విధంగా అంటే ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ చెప్తున్నారు, స్కూల్లో అయితే ఫీజులు మోత అయితే మూడుకుందని చెప్పుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా అంటే చట్ట ప్రకారం ఏ పాఠశాలలో అయినా కూడా ఆ పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ ఏది కూడా మెటీరియల్ అమ్మకూడదని ఒక విద్యాశాఖ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఏవి కూడా ఈ ఆదేశాలు ఏవి ఖాతరు చేయకుండా విద్యా యాజమాన్యం అయితే యథేచ్ఛగా స్కూల్లో పుస్తకాలు అయితే అమ్ముతున్నారు. కేవలం 1,000 రూపాయలు విలువ చేయని పుస్తకాలని 15,000, 16,000 రూపాయలు చొప్పున కూడా విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఫీజులు దందాపై ఈ రోజు అయితే ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే మైలవరం అంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం ఈ రోజు ఏదైతే ప్రైవేటు పాఠశాలల ముందు అయితే ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే ధర్నా నిర్వహిస్తారు. వీరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు వారు కూడా అయితే ఈ యొక్క ధర్నాలతో పాల్గొన్నట్లుగా చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక వసూల్లో ఫీజులు మాత్రమే వసూలు చేయడమే కాకుండా యూనిఫామ్స్, పుస్తకాలు, బ్యాగులు, డైరీ ఇలాగా అన్ని విద్యా మెటీరియల్ అన్ని కూడా ఇదే పాఠశాలలో కొనాలి అని చెప్పేసి కూడా పాఠశాల యాజమాన్యం చెప్పడం గత్యంతరం లేక తల్లిదండ్రులు అయితే అదే పాఠశాలలో అయితే ఎక్కువ రేటు పెట్టి అంటే అత్యంత చౌకగా బయట దొరికే పుస్తకాలు కానీ ఏవైతే మెటీరియల్ ఉన్నాయో అవన్నీ కూడా గత్యంతరం లేక తల్లిదండ్రులు చేర్పించాము అంటూ కూడా నోటీసులు కూడా కొన్న పరిస్థితిగా మనకు అనిపిస్తుంది. దీనిపైన విద్యాశాఖ కూడా అన్ని తెలిసినా కూడా చూపించుకున్నట్లయితే వ్యవహరిస్తున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుసుకోవచ్చు. ఓవర్ టు స్టూడెంట్.